కేటీఆర్ గారు. సో ఈ పరిస్థితుల్లో కేటీఆర్ లోకేష్ని కలిశాడని స్వయంగా ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్, దీన్ని మనం ఎలా చర్చించవచ్చు? ఒకటి ఎనం గారు చెప్పినట్టు టీఆర్ఎస్వి అవకాశవాద రాజకీయాలు. క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన, నేను టీడీపీతో నెగోషియేషన్ పోతే ఈయనేమో పీఆర్పీ పోయాడు, ఇంకోళ్ళు వేరే పోయారు. అది అవకాశాన్ని బట్టి వాళ్ళకి ఉన్నటువంటి నెసెసిటీని బట్టి డెసిషన్ తీసుకున్నటువంటి ఆ క్యారెక్టర్ ఆ పార్టీకి అన్ఫార్చునేట్గా ఉంది. అంటే ఫార్చునేట్ దట్ ఈస్ ఎ పాలసీ అనుకుంటారు వాళ్ళు. ఈ సందర్భంలో మీరు గమనిస్తే వచ్చిన అనాలిసిస్ లాగా మీకు ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకల్లా 39 సీట్లు ఉన్న టీఆర్ఎస్ 0 వచ్చినాయి ఎంపీకి. ఎందుకు వచ్చాయి? రూమర్, స్ట్రాంగ్ రూమర్. యాక్చువల్లీ బీజేపీ అలయన్స్ పార్ట్నర్గా ఉన్న నేను అనకూడదు, కానీ అప్పుడు అసలు ఓటు ట్రాన్స్ఫర్ అయిపోయింది మొత్తం బీఆర్ఎస్. వాళ్ళే చెప్పారు బీజేపీకి ఏమైనా ఒక పెద్ద రూమర్ ఉండే. అదర్వైజ్ 4 సీట్స్ నుంచి ఒక్కసారి జంప్ అయింది బీజేపీ 8కి. కరెక్ట్. అది ఏదో కాస్త సపోర్టు, టాసిట్ సపోర్ట్ లేకపోతే సాధ్యమయ్యే పని కాదు. అది ఒకటి అయిందా. తర్వాత గ్రాడ్యుయేట్కి వచ్చేవరకల్లా మళ్ళీ దే డిసైడ్ నాట్ టు కాంటెస్ట్. ఎవరికి లాభం కోసం చేశారు అది? అక్కడ కూడా క్లియర్గా ఉంటుంది. నేను యాక్చువల్లీ వాళ్ళ అలయన్స్లో ఉన్నా, ఆ మాట వినకూడదు, కానీ అది కూడా కనపడుతుంది మనకు. అంటే ఈరోజు ఉన్నటువంటి కేసులనండి, మరొకటనండి, ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సందర్భంలో రాష్ట్రంలోనే ఇంత సమస్యల్లో ఉన్న వాళ్ళు రేపొద్దున మీరన్న ఈడీలు, సిబిఐలు కూడా వస్తే ఎంత ఇబ్బంది పడతారో ఆలోచించండి. కాబట్టి ఈరోజు వాళ్ళకున్న నెసెసిటీ ఏంటంటే ఏదో రకంగా బీజేపీతో కాంప్రమైజ్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు తప్ప, అప్పుడు ఆ కాంటెస్ట్లో ఆ బ్యాక్ డ్రాప్తో కనుక మీరు ఆలోచించినట్టయితే ఇట్లాంటివి జరుగుతాయి. ఉద్దా కాదా, నిజంగానే ఇటు మాట్లాడి ఇటు పోతారా, లేదా మళ్ళీ ఫ్రెష్గా మాట్లాడి ఇంకోవైపు పోతారా అనేది దాంట్లో అన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. పార్టీకి సంబంధించిన రాజకీయాలు వేరే విషయం, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ 3 ఎలక్షన్స్ని పరిశీలించినట్టయితే వాళ్ళు ఈరోజు ఒక మెతక వైఖరి అవలంబిస్తున్నారు. ఏదో రకంగా వాళ్ళతో పెట్టుకుందాం అలయన్స్ అనుకుంటున్నారు అనేది కనపడతావు. అందువల్ల నాకు అనిపిస్తుంది ఏదైనా వాళ్ళ పాలసీలో మార్పు ఉందేమో, దృక్పథంలో మార్పే ఉందేమో. కాబట్టి అవకాశం ఉంటే ఈ యాంగిల్ కూడా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నారేమో అనిపించింది నాకు. అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ఆ మాటలే కనుక కరెక్ట్ అయ్యి ఉంటే, అంటే అబద్ధం అని నేను అనను, ఎందుకంటే ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పిన మాటలు కాబట్టి అబద్ధం అనే ఇది నాకు లేదు. కానీ ఒకవేళ కరెక్టే కనుక అయ్యి ఉంటే తెలంగాణలో కూడా టీడీపీ, బీజేపీ, ఎన్డీఏ, మీరందరూ కలిసి ఉన్న ఎన్డీఏ కూటమి రాబోతోంది తెలంగాణకు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని దృష్టిలోనే కలిశారు అనుకోవచ్చా? ఒకవేళ కలవడం నిజమై ఉంటే నేనైతే అవకాశం ఉందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఈరోజు అది తప్ప బతికి పట్టగట్టడానికి వేరే మార్గం లేని పరిస్థితి వచ్చింది. ఇప్పటికిప్పుడు ఇంత తొందరగా మళ్ళా జనం వాళ్ళని నమ్మేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇది కనుక అవకాశం అయినా ఏర్పడితే కాస్త కూస్త రివైవల్కి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది ఆలోచిస్తారు వాడు మామూలు గారు. సో డెఫినెట్లీ మీరు అన్నట్టు మీకు బాగా నమ్మకం ఉంది మామూలు కాదు. ఒక ఇంట్రెస్ట్ చెప్పండి. దీంట్లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది, జాలి అనిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే. ఎందుకు అంటే గతంలో ఉద్యమకారులు ఉండే, బ్యూరోక్రాట్స్, దిలీప్ గారు లాంటి వాళ్ళు, మా లాంటి వాళ్ళు ఉండే, ఇండస్ట్రియలిస్టులు ఉండే, తెలంగాణ రావాలని ఒకే ఒక కోరికతోటి టీఆర్ఎస్ తోటి అటాచ్ అయిన వివిధ సెక్షన్స్ నుంచి అక్కడ రిప్రజెంటేషన్ ఉండేది. సో ఈ బ్యాక్డోర్ ఛానల్స్ ఏదైతే ఉంటుండేనో అన్ని పార్టీలతో మాట్లాడడం, ఒకరి దగ్గరికి పోతారు, ఒకరి దగ్గరికి పోతారు, ఆ లీడర్షిప్ అక్కడ ఉండే. కానీ ఎప్పుడైతే క్రమక్రమైన